అక్కా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం చెప్పమంటావా ఆనంద? ఆ దేవుడు నా రాతెందుకు ఇలా రాశాడో, ఆ విధి ఎందుకు నా మీద ఇంతలా పగబట్టిందో అర్థం కావటం లేదు. ఏంటక్కా ఆ మాటలు? ఇంతకీ ఏం జరిగిందసలు? ఆ బిడ్డ జననం మీకు మరణం. అనన్య కడుపులో పెరుగుతున్న బిడ్డ మూలంగా నా ప్రాణానికి గండ ఉందని తెలిసి అనన్య చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలు ఆ మాటని తట్టుకోలేక నా కోసం తన కడుపునే తీయించుకోవడానికి సిద్ధపడిపోయింది. అవునా అక్క? అవును, పాపం అనన్య నా కోసం తన అమ్మతనాన్నే త్యాగం చెయ్యాలనుకుంటోంది. కానీ తర్వాత తను పడే మానసిక క్షోభ గురించి ఆలోచించటం లేదు. పిచ్చి పిల్ల, ఏంటో ఈ దురదృష్టం. ఇంటికి వారసుడు రాబోతున్నాడన్న సంబరం కొంతకాలం కూడా నిలవలేకుండా పోయింది. ఏమే త్యాగమూర్తి, మొత్తానికి నీకు లేని కడుపుని మీ అత్తగారి ప్రాణం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడిపోయావన్నమాట. ఆ లేని ప్రెగ్నెన్సీని ఇప్పుడు నువ్వు ఎలా తీయించుకుంటావో నేను చూస్తాను. ఏయ్, నీకు పిచ్చెక్కిపోయే సీక్రెట్ చెప్పనా?